మేడం, మీ భర్తను కొట్టి వదిలేయమంటారా, ప్రాణం తీయమంటారా? ఇది కిల్లర్ సుపారీ తీసుకున్న వ్యక్తి ప్రశ్న. లేదు, ప్రాణం తీసేయండి, చంపేయండి. ఇది ఓ గృహిణి సమాధానం. మళ్ళీ వెనక్కి వెళ్లరు కదా? ఇది కిల్లర్ ప్రశ్న. వెనక్కి వెళ్లను, నా భర్త ఇంట్లోకి వెళ్లగానే సమాచారం ఇస్తానని గృహిణి సమాధానం. ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజుల కిందట జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్యలో పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. సొంత భార్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించింది. వివరాల్లోకి వెళితే, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగులకొయ్యకు చెందిన గజానంద్ జైనత్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన బుధవారం జైనత్ మండలంలోని మేడిగూడ ప్రభుత్వ పాఠశాలకు హాజరయ్యేందుకు తన బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలోనే అతడు నార్నూర్ మండలంలోని అర్జుని లోకారి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు అతడిపై దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనలో మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు కళ్లు బయలు కమ్మే నిజాలు తెలిశాయి. గజానంద్ భార్య విజయలక్ష్మి మహేష్ అనే వ్యక్తితో చాలా సంవత్సరాలుగా అక్రమ సంబంధం నడుపుతోంది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడు సుపారీ గ్యాంగ్తో కలిసి హత్య చేయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ డేటా పరిశీలించగా ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.